హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు సబ్సిడీ సిలిండర్ కొందరికే ఇది విన్నారా 500కే గ్యాస్ సిలిండర్ కొందరికేనట తెల్ల రేషన్ కార్డు ఉన్నా సరే అందరికి సబ్సిడీ సిలిండర్లు రావట అదేం మేలిక అంటే కాంగ్రెస్ మార్కు రాజకీయం అనుకోవాలేమో అసలు కాంగ్రెస్ ప్రజల పాలన అందిస్తుందా ప్రజల్ని గందరగోళంలో ముంచెత్తుతుందా రేవంత్ రెడ్డి హామీలను అమలు చేస్తున్నాడా పేదలతో ఆడుకుంటున్నాడా 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసేది సంక్షేమమా మోసమా అసలు ఇప్పటిదాకా అర్హులందరికీ వర్తించేలాగా ఒక్క పథకమైన అమల్లోకి వచ్చిందా ముందు ఉచితం అంటుంది తర్వాత లింకులు పెడుతుంది ముందు సబ్సిడీ అంటుంది తర్వాత రీఎంబరెన్స్ అంటుంది గృహలక్ష్మి పేరు చెప్పి గుడ్డిగా నమ్మించి మహాలక్ష్మి పేరుతో మాయ చేస్తుంది కాంగ్రెస్ రావాలన్నారు ఓకే కానీ మార్పు కరెక్టేనా లబ్ధిదారుల ఎంపికలోనే సరైన పద్ధతి లేకపోతే పథకాల అమల్లో అందరికీ న్యాయం ఎలా దక్కుతుంది సబ్సిడీ సిలిండర్ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు తీరుపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మా వీడియో పూర్తిగా చూడండి కాంగ్రెస్ నేతలు ప్రజల పాలన చేస్తున్నామని ఒకవైపు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలులో ప్రజలను ఎప్పటికప్పుడు గందరగోళంలోకి నెట్టేస్తూనే ఉన్నాయి పథకానికి సంబంధించిన ఫామ్ నింపడం నుంచి అధికారికి అందించే వరకు జరిగే ప్రతి దశలోనూ కన్ఫ్యూజన్ కనిపించింది ఇలాంటి నేపథ్యంలో తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలు తెరపైకి వచ్చింది మొన్నటి వరకు ఈ కేవైసీ చేయించుకుంటే సబ్సిడీ సిలిండర్ రాదనే సమాచారంతో ప్రజలంతా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద క్యూ కట్టారు కానీ స్కీమ్కు ఈ కేవైసీ సంబంధం లేదని వార్తలు రావడంతో ఆ ప్రస్తావన ముగిసింది తాజాగా సబ్సిడీ సిలిండర్లు అందరికీ రావని తేల్చడంతో తెలంగాణ ప్రజలు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక విషయం ఏంటంటే ముందుగా గ్యాస్ సిలిండర్ మొత్తం ధరకు కొనుక్కుంటే ఆ తర్వాత సబ్సిడీ అందజేస్తారట ఇలాంటి సెంటిమెంట్లతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సహజంగా ప్రభుత్వం అందించే ఉచిత పథకాలకు అర్హతగా తెల్ల రేషన్ కార్డును పరిగణిస్తున్నారు అలా 6 గ్యారెంటీలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డునే లెక్కలోకి తీసుకుంది ప్రభుత్వం తేల్చిన లెక్కల ప్రకారం 90 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ లెక్కల ప్రకారం ఆ 90 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించాలి కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది ఈ రోజు నుంచి సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన కుటుంబాలెన్నో తెలుసా కేవలం 40 లక్షల కుటుంబాలు అంటే తెలంగాణ రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ సిలిండర్లు అందిస్తాయి మరి మిగతా 50 లక్షల కుటుంబాల సంగతి ఏంటి వాళ్లకు సబ్సిడీ సిలిండర్లకు అర్హులు ఎందుకు కారు అంటే కాంగ్రెస్ నుంచి సమాధానం లేదు అసలు మొత్తం 90 లక్షల కుటుంబాలలో కూడా 64 లక్షల కుటుంబాలకి గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు మిగతా వాళ్ళకు కనీసం గ్యాస్ కనెక్షన్ కూడా లేదని గణకాలు చెప్తున్నాయి ఒకవైపు అర్హత ఉన్న వాళ్ళంతా అర్థనాదాలు చేస్తుంటే మరోవైపు సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు తొలి విడతగా 80 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది ప్రభుత్వం అలా 40 లక్షల మందికి ఒకేసారి రీఎంబర్స్ చేస్తే ప్రభుత్వంపై పడే భారం 182 కోట్లని అదే ఏటా 3 సిలిండర్లు ఇస్తే 546 కోట్ల భారం పడుతుందని గర్వంగా చెప్పుకుంటుంది కానీ అర్హులందరికీ 6 గ్యారెంటీలు చోటు దక్కడం లేదని మాత్రం గుర్తించడం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి